ఇక కాంగ్రెస్ ఎంపీల దీక్షపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, ప్రస్తుతం ఎంపీల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే కొంతమంది దాంట్లో బీపీ పేషెంట్స్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఉన్నారు కదా, ప్రస్తుతం వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? శ్రీదేవి, రెండో రోజు ఎంపీల దీక్ష కొనసాగుతూ వస్తుంది. కొద్దిమంది అంటే కేకే తర్వాత గుత్త సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్లకు షుగరు బీపీ ఉన్న కారణంగా కొంత ఆరోగ్య పరిస్థితి కొంత అంటే నీరసంగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా కొంత నీరసించిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. వారికి సంఘీభావంగా అనేక మంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీగా ఈ యొక్క దీక్ష శిబిరానికి మరి వారి నియోజకవర్గాల నుంచి కావచ్చు, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విద్యార్థుల జేసీలు కావచ్చు, అన్ని ఇక్కడికి తరలి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా టీఆర్ఎస్ అధినేత మరి కాసేపట్లో మరి 5 నిమిషాల్లో ఈ యొక్క దీక్ష శిబిరాన్ని చేరుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నగరంలో ఉన్నటువంటి భారీ మంది ఒక దాదాపు 500-1000 మంది దాకా ఇక్కడ కార్యకర్తలు దీక్ష శిబిరానికి వచ్చారు. ఇప్పటికే యుఎంఎల్ఏ క్వార్టర్స్ మొత్తం సందడి వాతావరణంగా నిలుస్తుంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఈ ప్రాంతాల్లో కూడా బాగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది జరిగింది. మరి కాసేపట్లో ఈ యొక్క దీక్ష శిబిరానికి కేసీఆర్ చేరుకొని వారికి దీక్షకు చేస్తున్నటువంటి ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా మాట్లాడే అవకాశాలు మరి కాసేపట్లో రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కేసులు ఏవైతే విద్యార్థుల మీద ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి మొత్తం కేసులను ఎత్తివేసే వరకు ఈ యొక్క దీక్ష కంటిన్యూ చేయాలి. చివరి కేసు వరకు ఎత్తివేసే వరకు ఈ యొక్క దీక్ష కొనసాగించాలని ఇప్పటికే వస్తున్నటువంటి నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళంతా వారికి నేతలకు ఎంపీలకు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి జేఏసీ నేతలు, ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు కూడా ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వారికి మీరు ఉద్యమం ముందుకు తీసుకెళ్ళండి, మీ వెంటే మేము ఉంటాం. ఈ యొక్క విద్యార్థుల కేసుల అంశమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం, రేపు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో మీరు మూకుమ్మడిగా ముందు రాజీనామాలు చేసి విద్యార్థి కంటే అగ్రభాగాన ఉద్యమంలో ముందుండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న సందర్భం వీళ్ళందరూ వారికి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా లాయర్స్ కూడా వీరికి ఆ దీక్షకు మద్దతు తెలుపుతూనే మీరు ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలవాల్సిన అవసరం ఉంది, తెచ్చే తామే అని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఉద్యమంలో కూడా మీరే ముందుండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేతలు ప్రతి ఒక్కరు వారికి నొక్కి చెప్తున్న సందర్భంలో ఈ యొక్క దీక్ష చేస్తాం, మున్ముందు జరగబోయే ఉద్యమంలో కూడా మా యొక్క పాత్ర క్రియాశీలకంగానే ఉంటుందని చెప్పారు. ఇదే ఐక్యతను, యూనిటీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేతలు, మిగతా వచ్చే నేతలందరూ వారికి ఎంపీలకు దీక్షకు చెప్తున్న సందర్భం. మరి కాసేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వచ్చి దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిని అందరు కలిసి ఒక దీక్ష శిబిరాన్ని కలిసి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. శ్రీదేవి.